ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాటితో ముగినుంది. నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపరచున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సిబిఐ, ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ ఇవాటితో రిమాండ్ ముగుస్తుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను న్యాయస్థానం నేడు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం కవితకు, ఇతర నిందితులకు ఛార్జిషీట్ కాపీ అందించే అవకాశం ఉంది. కవితను నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. ఇదే అంశంకి సంబంధించి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగినుంది, అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో ముగుస్తుంది. మధ్యాహ్నం ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానంలో ప్రవేశపెట్టబోతున్నారు తిహార్ జైలు అధికారులు. ఇప్పటికే దాదాపు 2 నెలలకు పైగా గడిచింది. కవిత జైల్లోనే ఉంటున్నారు. ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు. సో ఆ నేపథ్యంలో ఈరోజు మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో మరోసారి ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇంకోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి కవితకు సంబంధించినటువంటి పాత్రను ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ మేరకు ఒక 6వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను కూడా ఈడీ కోర్టులో దాఖలు చేసింది. సో ఈడీ దాఖలు చేసినటువంటి అభియోగ పత్రాన్ని ఈరోజు కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకోబోతుంది. దాదాపు 8,000 పేజీల ఛార్జ్షీట్ కవిత పైన దాఖలు చేశారు. సో ఈ 8,000 పేజీలలో కవిత పాత్రకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడ ఆమె నిందితులతో కలిశారు, ఎలా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎవిడెన్స్, వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలన్నీ కూడా అభియోగ పత్రంలో పొందుపరిచారు. సో ఆ అభియోగ పత్రం కాపీని కవిత న్యాయవాదులకు ఈరోజు అందించేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఈ వ్యవహారంలో దాదాపు కవిత పాత్రకు సంబంధించినటువంటి విషయంపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకోవైపు కేజ్రీవాల్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ పైన కూడా ఈడీ ఇటీవలే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాజకీయ పార్టీ పైన నేరుగా ఛార్జ్షీట్ దాఖలైంది. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా పార్టీ హోదాలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఈడీ ఛార్జ్షీట్లో నమోదు చేసింది, నిందితుడిగా నమోదు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ వ్యవహారంలో దాదాపు దర్యాప్తు క్లైమాక్స్కు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక నుంచి ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ట్రయల్ ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఇక ఈ కేసులో ఆమె బెయిల్ పొందేందుకు కూడా చాలా విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ను సిబిఐ, ఈడీ ఈ 2 కేసుల్లో ఆమె పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ను లోయర్ కోర్టు తిరస్కరించింది. ఆ నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ కోసం ఆమె దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ ఈ నెల 24వ తేదీన ఢిల్లీ హైకోర్టు విచారణ చేయబోతోంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారనేది ప్రధానంగా కవిత తరపు చేస్తున్నటువంటి న్యాయవాదులు చేస్తున్నటువంటి వాదన. కానీ ఈడీ మాత్రం కేసులో కవిత తన ఫోన్లలో ఉన్నటువంటి డేటాను డిలీట్ చేయడం, అలాగే ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి వారిని బెదిరించడం, అరుణ్ పిల్లై లాంటి వారిని తమ స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకునే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారనేటువంటి అనేక అంశాలను ఈడీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ చాలా కీలకం కాబోతుంది. ఈ 24 తర్వాత ఢిల్లీ హైకోర్టు కూడా సెలవులు రాబోతున్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో కవితకు ఈ నెల 24న బెయిల్ దొరుకుతుందా లేదా అనేది ఒక ఆసక్తికరంగా మారు. థ్యాంక్ యూ వెంకటేష్.